హలో ఆల్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పైన కూల్ పెయింట్ వేస్తున్నామండి. టెర్రస్ పైన మాకు చాలా వేడిగా ఉంది. కింద అసలు ఎట్లా ఉందంటే ఒక మండే బ్యాడ్ నీళ్ళకి పోతే ఎట్లా ఉంటుందో అంత వేడిగా ఉంది మాకు ఇంట్లో. సో కొంచెమన్నా ఆ హీట్ని తగ్గించుకోవడానికి కొంచెం కూల్ పెయింట్ వేస్తే ఒక్క రవ్వన్న కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే మేము కూల్ పెయింట్ వేస్తున్నాము. సో ఈ కూల్ పెయింట్ ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే అతుక్కోదండి, స్టిక్ అవ్వదు పైన ఫ్లోర్కి. సో మార్నింగ్ కానీ ఆర్ఎల్స్ ఈవినింగ్ కానీ వేయాలి. సో ఈవినింగ్ కంటే కూడా మార్నింగ్ చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో కూడా కొంచెం చల్లబడుతుంది కదా, చల్లగా ఉంటుంది ఇంట్లో కూడా. సో మనం మార్నింగ్ వేసుకున్నామంటే ఆ హీట్ అనేది ఇంట్లోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈవినింగ్ అంటే ఆల్రెడీ మొత్తం కాలిపోయి ఉంటుంది, బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్. సో మనం ఈవినింగ్ వేసుకున్నామంటే ఆ హీట్ అనేది వెళ్ళిపోదు, అట్లనే ఉంటుంది ఇంట్లో. సో ఇంకా చాలా హీట్ అయిపోయింది. సమ్మర్లో వేసుకునే వాళ్ళైతే బెటర్ ఏంటంటే మార్నింగ్ వేసుకోవడమే చాలా బెటరు. అందుకని చెప్పి ఈరోజు మేమైతే మార్నింగే వేస్తున్నాము. ఫస్ట్ అయితే ఫ్లోర్ను మొత్తం నీట్గా క్లీన్ చేసేసి తర్వాత మనం కూల్ పెయింట్ వేసుకోవాలి. మనం వ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కూల్ పెయింట్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. చెప్తాను ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ఇంట్లో వేసుకోండి, ఓకేనా. కొంచెమైనా హీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆ హీట్ వల్ల నిజంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకైతే. ఎందుకో తెలియదు, బయట ఎక్కువ వేడిగా ఉంటుంది. మా ఇంట్లో పైన అవ్వడం వల్ల సెకండ్ ఫ్లోర్లో ఉంటాం మేము. పైన అవ్వడం వల్ల పైన కూడా చాలా హీటు, ఎండ బాగా వస్తుంది. సో దానివల్ల పిల్లలకి వీక్లో 2 days అట్లా ఫీవర్స్ వస్తున్నాయి. అసలు ముందు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఒకరికి తగ్గేసరికి ఒకరికి వస్తుంది. ఆ హీట్ వల్ల వస్తుందా లేకపోతే ఏమన్నా క్లైమేట్ బాగాలేక వస్తుందా ఏం అర్థం కావట్లేదు మాకు. అయినా ఒకసారి ట్రై చేసి చూద్దాము, కొంచెమన్నా చల్లగా ఉంటుందేమో అని చెప్పేసి ఈరోజు అయితే వేస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము, పదండి. ఫస్ట్ ఫ్లోర్ని మొత్తం నీట్గా చిమ్మేసుకోవాలండి, మట్టి ఏం లేకుండా. సో నేనైతే చిమ్మేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 month అయింది పైన మేము జిమ్మక. ఎందుకు జిమ్ముకుంటాం పైన అస్తమానం చెప్పండి, కింద అయితే జిమ్ముకుంటాం కానీ. సో చాలా డస్ట్ ఉంది, ఒక 10 kgs పైన ఉంటుంది. ఇది మొత్తం చిమ్మి ఎత్తిపోసుకోవాలి. నీట్గా చిమ్మేసుకుంటే మనకి బాగా అతుక్కుంటుంది పెయింట్. మట్టి మీద వేసామంటే అసలు ఎత్తుకోదండి, పెచ్చులు వేసి వస్తుంది. అందుకని ఎప్పుడు మట్టి మీద వేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్ అనేది మనకి ప్లాస్టింగ్ చేసి ఉండాలండి. మామూలుగా కొంతమంది స్లాబ్ పోసి వదిలేస్తారు కదా, అట్లాంటి ఫ్లోర్లకి కూల్ పెయింట్ అసలు సెట్ కాదు, అసలు వేసుకోకండి. వేసినా అనవసరం అనమాట, వాళ్ళకి అంటే పని చేయదు ఆ పెయింట్. సో ఇట్లా నుండంగా ప్లాస్టింగ్ చేసిన దాని మీద అయితేనే బాగా అతుక్కుంటుంది. సో యూజ్ ఉంటుంది కొంచెమైనా. సో ఫుల్గా కూల్గా ఉంటుంది ఆ కూల్ పెయింట్ వేయడం వల్ల. అంటే లేదండి, కొంచెం మనం ఎండ నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మరీ వేడిగా లేకుండా కొంచెం ఉండగలిగేంత అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి కూల్ పెయింట్ వేసుకుంటారు. సో మీకు ప్లాస్టింగ్ దాని మీద ఏంటంటే అసలు వేసినా నిలబడపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే మినిమం ఒక 50 kgs పట్టుద్ది మీకు ఆ కూల్ పెయింట్ అనేది దానికి వేయాలంటే. సో అంటే గరుగ్గా ఉంటుంది కదా, నున్నగా ఉండదు. సో మినిమం ఒక 50 kgs పెయింట్ అయినా పట్టుద్ది. సో అసలుకి వేసుకోకుండా అనవసరం నిజంగా. 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఎక్కువ కూల్ పెయింట్. అన్ని ప్యాకెట్లు వేసి తర్వాత మళ్ళీ అది ఉండక గుంతలు మెట్టలలో సరిగా అతుక్కోదన్నమాట నీట్గా, అంటే నున్నగా ఉండదు కాబట్టి. సో అట్లాంటి ఫ్లోర్స్కి అయితే వేయద్దు. రేకులకి వేసుకోవచ్చు, ఇట్లా నున్నగా ఉన్న వాటికి వేసుకోవచ్చు, మంచిగా చల్లగానే ఉంటుంది కొంచెం. సో అందుకని చెప్పేసి మేమైతే వేస్తున్నాము. కంప్లీట్గా మొత్తం చిమ్మేసాను ఫస్ట్. తర్వాత వాటర్ తోటి ఆ మట్టిని మొత్తాన్ని వాటర్ తోటి కొట్టేస్తే వెళ్ళిపోతాయని నేను వాటర్ పైప్ పెట్టి ఒకటేసారి కడిగేస్తున్నాను అనమాట. వాటర్ కొట్టేసి ఫస్ట్ పుల్లల చేపటితో చక్కగా కడిగేస్తే నీట్గా ఉంటుంది ఫ్లోర్. అప్పుడు మనం నీట్గా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా తడి ఉండేటట్టు చూసుకోవాలి. సో లైట్గా తడి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడే మొత్తం డస్ట్ అంతా చిమ్మేసి శుభ్రంగా కడిగేసానండి. ఫ్లోర్ని మొత్తం ఇట్లా నీట్గా కడుక్కోవాలన్నమాట. అప్పుడే మనకి పెయింట్ బాగా అతుక్కుంటుంది, లేకపోతే అతుక్కోదు. అది కడిగేసరికి మాకు స్నానం చేసినట్టు అయిపోయింది, చెమటలతోటి కారిపోతుంది. సో ఇప్పుడిప్పుడే లైట్గా ఎండ వస్తుంది అనమాట, ఇంకా రాలేదు. సో మనం 9-9:30 ఆ లోపు వేసేసుకుంటే అయిపోతుంది.
ఇప్పుడైతే మాకు 6 అయింది. 6 తర్వాత ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది అది వేయడానికి. అది మొత్తం మా ఇంట్లో బ్రష్ ఎక్కడో మిస్ అయిందండి, వేసే బ్రష్. అది మా తమ్ముడు అయితే తనకు పోయాడు, మేము అందరం ఎక్కడ కూర్చున్నాము. ఎట్లా ఉందంటే చెమటతోటి స్నానం చేసినట్టుంది, కానీ స్నానం చేసి వచ్చి వీడియో చేస్తున్నట్లేదు. నాకైతే అంత ఘోరంగా ఉంది చెమట అయితే. బుడ్డి వాళ్ళు కూడా ఇప్పుడే లేచి వచ్చినారు. ఇప్పుడే లైట్గా ఎండ వస్తుంది. సో చూద్దాం, ఎండ రాకముందే వేద్దామని అనుకుంటున్నాము. బట్ ఎండ వచ్చేసింది. ఒకవేళ అది దొరికితే లక్కీ, దొరకపోతే ఈవినింగ్ అయినా వేద్దామని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడే కడిగేసాం కదా, నీట్గా ఇప్పుడు కానీ వేస్తే స్టిక్ అవుద్ది మంచిగా. మళ్ళీ ఈవినింగ్ అయితే పెద్దగా స్టిక్ అవ్వదు, అంటే హీట్ మొత్తం స్టిక్ అవుతుంది కానీ హీట్ మొత్తం ఇంట్లోనే ఉండిపోయిద్ది. అందుకని చెప్పి ఇప్పుడే వేద్దాము అని అనుకుంటున్నాము. చూద్దాం అవుద్దా అవ్వదు. మామూలుగా లేదండి మాకైతే ఎండలు. మీ అందరికి ఎట్లా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి, ఎట్లా ఉన్నాయి ఎక్కడెక్కడ. లేసావా ఇప్పుడే? ఎట్రా ఎట్రా, ఏందా జుట్టు ఏంది, నువ్వేంది పిచ్చిదానిలాగా ఇట్లా ఏదేమో కళ్ళ పడుతున్న హెయిర్ క్రాఫ్ట్ చేయించుకోవా? చేయించుకుంటా. క్రాఫ్ అంటే బాగా ఇష్టం మా ఊడి దానికి. హెయిర్ అంటే అసలు నచ్చదు. హెయిర్ వేసినా కూడా ఓకే, హెయిర్ వేసినా కూడా జారిపోతుంది సిల్క్ హెయిర్ అవడం వల్ల, అస్సలు ఉండదు. అందుకే ఎక్కువ క్రాఫ్ట్ చేయించుకుంటుంది. కోన్ అంటే మహా పిచ్చి, అసలు మామూలుగా పెట్టించుకోదు. పొయ్యేసరికి పెట్టమని అడుగుతుంది, అంత పిచ్చి కోన్ పెట్టించుకోవడం అంటే. ఫుల్ ఫీవర్ 2 days నుంచి పాపం, అందుకే పిక్కపోయింది మొహం కూడా. పిచ్చక్క పిచ్చిదాన బాకోడు చూడు, పిచ్చిదానిలా ఉంది. పిచ్చోళ్ళు ఎవరు లేరని ఒక్కదాని ఉన్నావా? సరే బదా, బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకేం లేదా, హెయిర్ సెట్ చేసుకోవడం ఏం లేదా, స్కూల్కి వెళ్ళవా? ఇంకా జ్వరం దగ్గర వేడిగుందా? వెళ్ళవా అయితే స్కూల్కి? సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి మా బుడ్డి వాళ్ళకి. 2 days వెళ్ళారు సమ్మర్ క్లాసెస్కి. ఇంకా మంచంలో పడుకున్నారు ఇద్దరు ఫీవర్ వచ్చి. అందుకని ఒక 2 days నుంచి పంపించట్లేదు. కొంచెం ఎండలు తగ్గిన తర్వాత పంపిద్దాంలే అని చెప్పేసి చూడాలి. వచ్చినాయండి బ్రష్లు. ఈ బ్రష్లు అయితే బాగా మనకి స్టిక్ అవుతుంది, బాగుంటుంది వేసుకోవడానికి కూడా. దీనికి లోపల ఒక కర్రగాని కట్టుకుంటే మనం నిలబడి కూడా వేసుకోవచ్చు, అంతసేపు వంగి వేయలేము అని అనుకుంటే. సో మేమైతే నార్మల్గానే వేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 8 అవుతుంది. సో 9 లోపు వేసేస్తే అయిపోయిద్ది అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కలుపుదాము మిక్సింగ్ అంతా. తీసుకున్నామండి స్వాగత్ కూల్ పెయింట్. సో మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా కలుపుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి వెనకాల అన్నీ రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం కలుపుకోవాలి. సో వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇక్కడ రాసి ఉంటుంది. ఆ రాసిన దాన్ని బట్టి మనం కలుపుకొని వేసుకోవచ్చు. మనకి ఇదే వేసుకోవాలని ఏం లేదండి. సో మనకి పెయింట్ బకెట్స్ కూడా దొరుకుతాయి బయట. మనకు ఆ పెయింట్ బకెట్స్ అయినా తెచ్చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్ 2000 పైన ఉంటుంది. ఇది వచ్చేసి 250 నుంచి 500 వరకు ఉంటుంది అన్నమాట, ఇట్లా మామూలుగా లూజ్ అయితే. సో అందుకని చెప్పి మేము ఇది తీసుకొచ్చినాము. ఆ పెయింట్ అయితే ఒక 3 to 4 years వరకు ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుందండి, 2 to 3 years వరకు ఉంటుంది. ఇది 2 yearsకి ఒకసారి మనం కొత్త పెయింట్ వేసుకుంటే చల్లగా ఉంటుంది మనకి. సో ప్రాబ్లం ఏం లేదు. అదైతే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అది తీసుకుంటారు. 2 ఒకటేలాగా ఉంటుంది. కూల్ రావడం రెండిటికి ఒకటేలాగా వస్తుంది, సేమ్ ఏం డిఫరెన్స్ ఉండదు, కాకపోతే కాస్ట్ వేరు అంతే. సో మనం కలుపుకోవడం క్వాంటిటీ ఎట్లా కలుపుకోవాలో మనకి ఎందుకు ఈ తిప్పలంతా అని అనుకుంటే డైరెక్ట్గా బకెట్ తెచ్చేసి వేసుకోండి. లేదు మనకి ఈజీనే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ రాసి ఉంటుంది మనకి, అన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సో
ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కలుపుతున్నానండి. ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకొని నేను హాఫ్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఈ కూల్ పెయింట్ మొత్తాన్ని హాఫ్ వేసాను, ఇంకొక హాఫ్ ఏమో ఎత్తి పెడుతున్నాను, ఈవినింగ్ సెకండ్ కోటింగ్ ఉంటుందని చెప్పేసి. సో దీంట్లో మనం ఇప్పుడు కెమికల్ వేయాలన్నమాట. ఈ కెమికల్ ఆఫ్ వేసి ఆఫ్ ఉంచుతున్నాను. సో ఇదే అన్నమాట, మనకి ఈ కెమికల్ వల్ల మనకి ఎండని ప్రొటెక్ట్ చేసి ఆ హీట్ని లోపలికి పంపించకుండా ఆపుతుంది అనమాట. నేనైతే దీంట్లో సగం వరకు వేసాను, ఇంకొక సగం ఏమో ఎత్తి పెట్టాను. ఈవినింగ్ మళ్ళీ ఒక సెకండ్ డోస్లో కలుపుకుందాం అని చెప్పేసి. సో మనం చేతులు పెట్టి కలపవాకండి అస్సలు దీన్ని, ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేతులు పొక్కుతాయి అనమాట. సో చేతులు పెట్టి అస్సలు కలపొద్దు. మీకు వీలైతే గ్లౌజులు వేసుకోండి. గ్లౌజులు లేవు అనుకుంటే ఇలా ఒక కర్ర తీసుకొని కర్రతోటి కలుపుకోండి. నా దగ్గర గ్లౌజులు లేవు, అందుకని కర్రతోటి అయితే కలుపుతున్నాను. సో అసలు ఏమి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలు కూడా ఉండకూడదు. మనకు ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుంది ఇది కలిపేసరికి. కలిపిన తర్వాత మనం మంచిగా వేసుకోవచ్చు. సో ఇది పెయింటింగ్ వేసే ఉంటాయి కదా బ్రష్లు, అవండి. దానికి నేను కర్ర కట్టుకుంటున్నాము. మనం వంగి వేయాలంటే చాలా టైం పట్టుద్ది, నడువులు నొప్పులు వస్తాయి, మనం అంతసేపు వేయలేము వంగి. అందుకని చెప్పి ఒక కర్ర సహాయంతో కర్ర కట్టేసుకున్నామంటే మనం నీట్గా వేసుకోవచ్చు శ్రమ లేకుండా. అందుకని చెప్పేసి ఆ కర్రకి మేము తాడు కట్టేసి పెయింట్ బ్రష్ని అటాచ్ చేస్తున్నాం అనమాట. ఈ పెయింట్ బ్రష్లు కూడా ఇలాంటి రోలర్స్ అయితే చాలా బాగుంటాయండి, నార్మల్ బ్రష్లు కాకుండా. సో ఇవి బయట దొరుకుతాయి మాకు, ఒక 100 నుంచి 200 ఏమో ఆ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క బ్రష్. సో ఈ బ్రష్ అయితే మా అక్క వాళ్ళకి రీసెంట్గా ఇంటికి పెయింటింగ్ జరిగింది, ఆ అక్క దగ్గర ఉంటే నేను అక్క దగ్గర నుంచి తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలాంటివి అయితే బాగా ఉంటాయి పెయింట్ వేసుకోవడానికి కూడా. బ్రష్లు నిలబడే చక్కగా వేసుకోవచ్చు, మనం ఇల్లు తుడిచిన మాదిరిగా వేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అట్లా కట్టేసాను అనమాట. కట్టేవిచ్చిన తర్వాత ఇంకా నేను పెయింట్ అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో మనం పెయింట్ వేసే ముందు ఫ్లోర్ మొత్తం ఆరిపోయింది అనుకోండి, లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసి పెయింట్ వేయడం స్టార్ట్ చేయాలి, అప్పుడు మంచిగా స్టిక్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను. అలా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసాను, స్ప్రింకిల్ చేసి తర్వాత పెయింట్ని అయితే వేస్తున్నాను. సో మనకు చూడడానికి ఇది పల్చగా కనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ వైట్ కలర్లో థిక్గా కనిపిస్తుంది. వేసేటప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది మనకి చూడడానికి అంతే. సో ఆరిపోయిన తర్వాత నార్మల్గా మంచిగానే వస్తుంది. సో నేనైతే ఇంకా మంచిగా అట్లా బెడ్రూమ్కి, హాల్కి, కిచెన్కి అండ్ పంచకి వేస్తున్నాను. మేము ఎక్కువ దీంట్లోనే ఉంటాం కాబట్టి వీటిల్లోనే, అందుకని చెప్పి వాటి వరకు వేసుకుంటున్నాము. కావాలంటే మీకు మొత్తం వేసుకోవచ్చు, మొత్తం వేసుకోవాలి 2 కోటింగ్స్ ఇల్లు మొత్తం వేసుకోవాలంటే ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క ప్యాకెట్లో 5 kgs వరకు వస్తుంది. సో 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నామంటే మనకి ఇల్లు మొత్తం సరిపోతుంది. మాకు అంత అవసరం లేదు అనిపించింది, అందుకని చెప్పి ఒక ప్యాకెట్ తెచ్చి మేము ఎక్కడైతే ఉంటామో వాటి వరకే వేసుకుంటున్నాము. సో వేస్తున్నాను. మా వుడ్డిది భరతనాట్యం చేస్తుంది మధ్యలో వచ్చేసి, దానికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. నేను వేస్తా ఉంటుంది పెయింట్. బట్ ఇది చాలా కెమికల్ అండి, అందుకని చెప్పి పిల్లల్ని నేను వేయనివ్వలేదు. వాళ్ళు ఇదేదో పెయింటింగ్ అనుకొని వేస్తామన్నారు, కానీ వేయనీయలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు అంటే అలవాటు లేని వాళ్ళు అయితే పొక్కుతాయి అనమాట కాళ్ళు అవి, అందుకని చెప్పి వాళ్ళని అయితే నేను దగ్గరికి అయితే రానివ్వలేదు. సరే తర్వాత ఇంకెప్పుడన్నా మామూలు పెయింట్ తెచ్చినప్పుడు ఒకసారి యాక్టివిటీ లాగా చేపిద్దాంలే అని చెప్పేసి ఈ పెయింట్ అయితే వేయనివ్వలేదు. మీకు గ్లౌజులు ఉంటే మాత్రం గ్లౌజులు వేసుకోండి. సో అవి పొక్కకుండా ఉంటాయి, పొక్కులు వేసిపోకుండా ఉంటాయి అన్నమాట ఫస్ట్. సో అట్లాగా నేను మొత్తం వరుసగా వేసుకొని అయితే వచ్చాను నీట్గా. సో ఆరిపోయిన తర్వాత మనకి ఇట్లా వైట్ కలర్లో వచ్చేస్తుంది. అమ్మటే ఆరిపోయిద్దండి, మనం ఒక పక్క నుంచి వేస్తుంటే ఒక పక్క నుంచి ఆరిపోతా వస్తుంది అనమాట. సో ఆరిపోయిన తర్వాత 11-12 ఆ టైంలో మళ్ళీ ఒకసారి వాటర్ని మన కల్లాపు జల్లిన మాదిరిగా స్ప్రింకిల్ చేయాలి. తర్వాత ఈవినింగ్ సెకండ్ కోటింగ్ వేసేసాను. మొత్తం అయిపోయింది. సో మనం కొంచెం మిగిలింది కదా, ఆ మిగిలింది దాన్ని అట్లాగే వదిలేయకుండా కొంచెం చుట్టి పక్కన పెడదాము, గాలి పోకుండా ఉంటుంది. ఇట్లాగా తిప్పేసి పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ వేద్దాం, అది గాలి పోకుండా ఉంటుంది. కాలు మొత్తం పెయింట్ అయిపోయింది, కడుక్కుంటే పోయిద్దులేండి. మేము మొత్తం వేయలేదు పెయింట్. సో హాలు అండ్ బెడ్రూము, మేము ఉండే బెడ్రూము, హాలు, పంచ, ఈ మూడిట్లోనే మేము ఎక్కువ ఉంటాము. సో అందుకని వీటి వరకే వేసినాము, మొత్తం వేయలేదు. ఎందుకంటే మళ్ళీ మొత్తం వేసి అంటే మనం ఎంతైనా మనం వేసుకునేది వేరు, పెయింటర్స్ వేసేది వేరు కదా. సో ఎక్కువ పడుతుంది ప్యాకెట్లో. ఒక 2 ప్యాకెట్స్ అయితే మొత్తం ఇల్లంతా సరిపోతుంది. సో అంత అవసరం లేదనిపించింది నాకు, అందుకని చెప్పి నేను హాల్ వరకు వేసాను. ఆ తర్వాత బెడ్రూము, తర్వాత పంచ, ఈ మూడింటి వరకు వేసాను. మేము ఈ 3 ఏరియాల్లోనే ఎక్కువ ఉంటాము.
సో అందుకని చెప్పేసి అంతవరకు వేసాను. బొట్టు కూడా గారిపోయింది. సో 8 అయిందండి టైం. ఇప్పుడు 8కి మేము ఎంత 7:40కి స్టార్ట్ చేసాము. సో ఒక 8:10 అలా అయింది ఇప్పుడు. సో 8:10 అలా అయిపోయింది. చాలా తక్కువ టైమే పట్టుద్ది, ఈజీగా వేసుకోవచ్చు. బట్ మనం పొద్దున్నే వేసుకుంటే బాగా స్టిక్ అవుద్ది అనమాట. అందుకని చెప్పి పొద్దున్నే వేసేసాము. సో ఎక్కువ తిక్కుగా కలుపుకుంటే కూడా పెచ్చులు లేసి వస్తుంది మనము. సో ఎక్కువ తిక్కుగా కలుపుకోకూడదు. సో కొంచెం కన్సిస్టెన్సీ అంటే మనకు అటు చెప్తారు, మొత్తం రాస్తారు క్లియర్గా. సో దాన్ని బట్టి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం కలుపుకొని వేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది. పెయింట్ అయితే నీట్గా వేసేసాము. ఈవినింగ్ మళ్ళీ ఒక 2 టైమ్స్ మనము వాటర్ స్ప్రింకిల్ చేస్తాము ఉండాలి. ఇది ఆరిపోయింది కదా, మొత్తం స్టిక్ అయ్యి ఎండకి ఆరిపోయింది కదా. ఆరిపోయిన తర్వాత మనం కల్లాపు జల్లిన మాదిరిగా నీళ్లు స్ప్రింకిల్ చేయాలి. కుదిరితే మార్నింగ్ 11-12 ఆ టైంలో ఒకసారి చేయండి. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి 2 టైమ్స్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకొక లేయర్ వేసుకొని ఆ తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక 2 డేస్ అట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా స్టిక్ అయిపోయింది. ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు, బాగుంటుంది, సరిపోద్ది అనమాట. చాలా సింపుల్, మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. మనం వేలు పెట్టి బయట ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు, మనమే వేసుకోవచ్చు ఇంట్లో. సో చక్కగా అయితే వేసేసాము. ఇంకా ఈవినింగ్ వేసేది మళ్ళీ ఈవినింగ్ చూపిస్తాను, ఈవినింగ్ ఎలా వేస్తాము. ఆ 2 లేయర్స్ వేయడం వల్ల బాగా థిక్ అయిపోతుంది, మందు కూడా థిక్ అయిపోయి మంచిగా అతుక్కుంటుంది అనమాట. మొత్తం ఒకటేసారి కలిపేస్తే పెచ్చులు వేసి వస్తుంది అంటకి, స్టిక్ అవ్వదు సరిగా. సో అందుకని చెప్పి 2 లేయర్స్ వేసి 2 పార్టీషన్స్గా మేము వేస్తున్నాము. ఈరోజు అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళి ఇప్పుడు బాగా చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అసలు చూసారా చెమటలు ఎట్టా కారిపోతున్నాయి. మార్నింగే అంత ఎండలు ఉన్నాయి మాకు, అసలు మామూలుగా లేదు. నిన్నైతే లిటరల్లీ 48 degrees మాకు ఎండ కాసింది. అంత అట్లా వస్తున్నాయి ఎండలు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎండలలో. ఏదో ఒకటి మనకు తగ్గట్టు మనం చేసుకోవడమే, ఇంకా తప్పదు. ఎట్లాగో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా చాలా ఎండలకి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. కొంచెం వాటర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో మేము ఎంత కేర్ఫుల్గా ఉంటామంటే మా పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటాను నేను. ఎండాకాలము అసలు బయటికి పంపించకుండా కొంచెం ఇంట్లోనే వాళ్ళని ఆడిపించడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటాను. అట్లా ఉన్నా కూడా ఫీవర్స్ వస్తున్నాయి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ముసలోళ్ళు అసలు తట్టుకోలేరు. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఇదన్నమాట ఈరోజుకి. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఈవినింగ్కి మంచిగా ఆరిపోయి స్టిక్ అయిపోయిందండి. దాని మీద మనం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఆరిపోయిన దాని మీద స్ప్రింకిల్ చేసుకొని మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. అందుకని చెప్పి నేను వాటర్ని అయితే అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో మంచిగా స్టిక్ అయిపోయింది, పెయింట్ వేసింది. ఇంకొక లేయర్ వేస్తే చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వాటర్ అయితే చల్లుతున్నాను. వాటర్ చల్లేసి ఇంకొక లేయర్ పెయింట్ అయితే వేద్దాం. మార్నింగ్ ఎట్లా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి. మళ్ళీ కలుపుకొని ఆఫ్ ఉంది కదా, ఆఫ్ని మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని వాటర్లో, మార్నింగ్ ఒక 5 లీటర్స్ వాటర్లో నేను అది మిక్స్ చేశాను. ఈవినింగ్ కూడా ఒక 5 లీటర్ వాటర్ తీసుకొని మిగిలిన సగాన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం పెయింట్ అయితే వేసుకోవాలి. ఈ మాదిరిగా అంతా వేసేసి కలిపేసుకోవాలండి చక్కగా. చేతులు మాత్రం అస్సలు పెట్టకండి. గ్లౌజులు వాడండి మీ దగ్గర ఉంటే. గ్లౌజులు కానీ లేవు, మామూలుగా నార్మల్గా కలుపుకోవాలి అని అనుకుంటే చేతులు పెట్టకుండా కత్తితోటి ఏదన్నా తీసుకొని కలుపుకోండి. ఉన్న మిగతా కెమికల్ని కూడా దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి రెండింటిని మనం ఇప్పుడు పెయింట్ వేసేద్దాము. సో మార్నింగ్ ఎట్లా ఏ ప్రాసెస్ అయితే చేసామో అదే ప్రాసెస్లో వేసుకుంటే బాగుంటుంది పెయింట్. సో అందుకని చెప్పేసి నేనైతే కలిపేస్తున్నాను. కలిపేశాక దాని మీద అట్లా లేయర్లుగా మనం వేసుకుంటూ రావాలండి. వేసుకుంటూ మంచిగా వచ్చామంటే బాగా అతుక్కుంటుంది అనమాట. 2 లేయర్స్ వేస్తే బాగా చల్లగా ఉంటుంది. సో మనం మంచిగా కలిపేసి వేసిన దాని మీద అట్లా లేయర్లుగా వేసుకుంటూ రావాలి.
అయిపోయిందండి, వేసేసాము మొత్తం 2 లేయర్స్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 డేస్ విష్ణు 2 లేయర్స్ అయితే వేసేసాము, అయిపోయింది. నెక్స్ట్ 2 డేస్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి జస్ట్ వాటర్ని అలా స్ప్రింకిల్ అంటే మనం కల్లాపు చల్లుకుంటాం కదా, అట్లా చల్లుకున్నామంటే ఇంక స్టిక్ అయిపోయింది అన్నమాట పూర్తిగా. ఇంకా మీరు బడ పోసి కడగకాకండి, ఊరకు మళ్ళీ పెచ్చులు వేసిపోయిద్ది. ఒకవేళ కానీ ఎక్కడన్నా స్టిక్ అవ్వకపోతే సో కొంచెం లైట్గా చల్లితే అది స్టిక్ అవుద్ది, బాగుంటుంది ఇంకా. సో మొత్తానికి అయితే అయిపోయింది, అంతా వేసేసాను. మొత్తం అయితే వేసి ఈవినింగ్ టెర్రస్ పైన మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. చక్కగా ఒక నులక మంచం వేసుకొని అందరం ఆడ కూర్చుంటాము, మంచిగా ఆలొస్తుంది అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగుంటుంది. పైన మేము పెయింట్ వేసి అలసిపోయామని మా నాన్న అయితే పుచ్చకాయ కోసిస్తున్నాడు అందరికీ. ఈ మా బాబాయ్ వాళ్ళ తోటలో అండి పుచ్చకాయలు రెడీ అయిపోయినాయి, బ్లాక్ కలర్ పుచ్చకాయలు. అసలు ఎంత స్వీట్ ఉన్నాయి అంటే కంప్లీట్గా రెడీ అయిపోయినాక భలే ఉన్నాయండి. అప్పుడు 80% రెడీ అయినాయి కదా, మీకు ఒక వీడియోలో చూపించాను. ఇప్పుడైతే కంప్లీట్గా రెడీ అయిపోయినాయి. చక్కగా మా నాన్న కోసిస్తుంటే మేము ఆడ కూర్చొని తింటున్నాము. మా బక్కోడికి పుచ్చకాయలు అంటే భలే ఇష్టం అనమాట, అసలు ఇష్టంగా అడిగి మరీ తెప్పించుకొని తింటుంది. సో ఎండాకాలం పుచ్చకాయలు మంచిదని చెప్పేసి మేము కూడా ఎక్కువ తీసుకొచ్చి పెడతాము. సో మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందరం కూర్చొని అక్కడ పుచ్చకాయలు కోసుకొని తిందామని చెప్పేసి తింటున్నాము. సో అక్కడ మంచం వేసుకొని కూర్చుంటే చల్లగా ఉంటుంది టెర్రస్ పైన. సో రోజు ఇదే అనమాట మా డైలీ రొటీన్. స్వీట్ మాత్రం భలే ఉందండి, పుచ్చకాయ భలే నచ్చింది నాకైతే. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను పూర్తిగా చెప్తాను ఏమన్నా మీకు డౌట్స్ వస్తే. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.